సెప్టెంబర్ 17 అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ విమోచన దినం. అదే సమయంలో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో పాటు రజాకార్లు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా గుర్తుకొస్తాయి. ఆ తేదీనే ఆపరేషన్ పోలో ద్వారా భారత యూనియన్లో నిజాం రాజ్యం విలీనమైంది. అయితే దీన్ని తెలంగాణ విమోచన దినం కాదని, విలీనమేనని చెబుతారు. ఆ తేదీకి ఏ పేరు ఉన్నా తెలంగాణ చరిత్రలో ఆ తేదీకి చాలా ప్రాధాన్యముంది. భారత ఆర్మీని నిజాం రాజ్యంలో అడుగుపెట్టనీయకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పాకిస్తాన్లో కలుస్తామని ఆసక్తి చూపిన నిజాం రాజు సైన్యం కేవలం 3 రోజుల్లోనే భారత సైన్యానికి లొంగిపోయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13 నుండి మొదలైన ఆపరేషన్ పోలో ఎలా ముగిసింది, ఆ 5 రోజుల్లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. 7వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం రాజ్యంలో తెలంగాణలోని పాత 10 జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, పర్బానీ, నాందేడ్, ఉస్మానాబాద్ జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, బీదర్ జిల్లాలు నిజాం సంస్థానంలో భాగంగా ఉండేవి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మన దేశంలో 562 పెద్ద సంస్థానాలు, 6 చిన్న సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాలు భారత్లో కలవడమా లేదా స్వతంత్రులుగా ఉండడమా అనే నిర్ణయాన్ని ఆయా రాజ్యాల వారికే వదిలేయాలని బ్రిటిష్ వారు కండిషన్ పెట్టారు. అయితే అందులో 3 తప్ప మిగిలిన సంస్థానాలన్నీ పాకిస్తాన్ కుట్రలు, కుయుక్తుల గురించి, అప్పటికే జరిగిన మారణకాండ గురించి తెలిసే భారత్లో విలీనమయ్యేందుకు మొగ్గు చూపాయి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఇందుకు ముఖ్య కారణం. అయితే హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జనాగఢ్లు మాత్రం భారత్లో కలిసేందుకు నిరాకరించాయి. దీంతో బ్రిటిష్ గవర్నర్ లార్డ్ మౌంట్ బ్యాటన్ భారత ప్రభుత్వానికి హైదరాబాద్కు మధ్య 1947 నవంబర్ 29న స్టాండ్ స్టిల్ ఒప్పందం కుదిర్చారు. అంటే బ్రిటిష్ ఇండియాతో నిజాం రాజ్యం ఎలాంటి సంబంధాలు కొనసాగించిందో వాటిని యథాతథంగా కొనసాగించాలనేది ప్రధానమైన అంశం. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీలో నిజాం రాజ్య ప్రతినిధిగా నవాబ్ జైయార్ జంగ్ నియమితులయ్యారు. హైదరాబాద్లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా కెఎం మున్షీ నియమితులయ్యారు. అయితే అప్పటి వరకు భారత్లో కలవకుండా ఉన్న రాజ్యాలైన జమ్మూ కాశ్మీర్, జనాగఢ్ పరిస్థితులు ఒకలా ఉంటే నిజాం స్టేట్లో పరిస్థితులు మరోలా ఉన్నాయి. రజాకార్లు రెచ్చిపోయారు. వారికి కొందరు భూస్వాములు మద్దతు పలికారు. ఆకృత్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి. బైరాన్పల్లి ఘటన, బీబీనగర్ ఘటనలు రజాకార్ల ఆగడాలకు సాక్ష్యాలుగా నిలిచాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కూడా మరువలేనిదే. ఇక స్టాండ్ స్టిల్ ఒప్పందంలోని ముఖ్యాంశాలను చూస్తే నిజాం రాజ్యం స్వతంత్ర రాజ్యంగానే ఉండాలి, పాకిస్తాన్తో కలవకూడదు. భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వస్తే నిజాం రాజ్యం తటస్థంగా ఉండాలి. నిజాం రాజ్యపు రక్షణ, విదేశీ సంబంధాలను భారత ప్రభుత్వమే చూసుకుంటుంది. భారత ప్రభుత్వానికి తెలియకుండా నిజాం స్టేట్ విదేశాలతో ఒప్పందాలు చేసుకోకూడదు, ఆయుధాలు దిగుమతి చేసుకోకూడదు. నిజాం రాజ్యం తన సైన్యాన్ని భారతదేశ పర్యవేక్షణలో 25,000 వరకు పెంచుకోవచ్చు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని నిజాం రాజ్యం జైల్లో ఉంచిన కాంగ్రెస్ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి. ప్రజలకు పౌర హక్కులను కల్పించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. అరాచకాలు, ఆకృత్యాలు చేయకూడదు. ఈ ఒప్పందం 1 ఏడాది కాలం పాటు అమల్లో ఉంటుంది. ఆ తరువాత ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలి. ఇవి ప్రధానమైన ఒప్పందాలు. అయితే కొన్నాళ్లకే నిజాం స్టేట్ ఈ ఒప్పందాలను ఉల్లంఘించింది. నిజాం సర్కార్ను ప్రశ్నించిన వారిని, ముఖ్యంగా హిందువులను ఊచకోత కోసింది. అరాచకాలు పెచ్చుమీరాయి. తమపై భారత ప్రభుత్వం దాడి చేస్తే హైదరాబాద్ స్టేట్లో ఉన్న హిందువుల రక్తం బంగాళాఖాతం వరకు ప్రవహిస్తుందని కాసిం రజ్వీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎర్రకోటపై నిజాం స్టేట్ ఫ్లాగ్ ఎగరవేస్తామని ప్రతిజ్ఞ పూనాడు. పాకిస్తాన్ ద్వారా గోవా మీదుగా రహస్య ఆయుధాలను తెప్పించుకుంటుండగా భారత ప్రభుత్వం పసిగట్టి ఆపివేయించింది. ఇక నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతూ ఉండడం కూడా అభ్యంతరాలకు కారణమైంది. అదే సందర్భంలో అప్పట్లోనే 25 కోట్ల రూపాయల విరాళాన్ని పాకిస్తాన్కు ఇచ్చారు. ఇవన్నీ ఒకవైపైతే నిజాం రాజ్యంలో హిందువులపై, ముఖ్యంగా మహిళలపై సామూహిక అత్యాచారాలు, హత్యలు, ఊచకోతలు, నగ్నంగా నృత్య ప్రదర్శన చేయించడాలు జరిగాయి. దీంతో నిజాం పాలనపై ప్రజల్లోనే వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. ఈ ఆగడాలను ప్రశ్నించిన పలువురు ముస్లిం సామాజిక కార్యకర్తలు కూడా రజాకార్ల చేతిలో హత్యకు గురయ్యారు. భారత ప్రభుత్వంలో నిజాం స్టేట్ను విలీనం చేయాలని 8 మంది ముస్లిం నేతలతో కూడిన మేధావుల వేదిక తీర్మానించింది. జర్నలిస్టు సోయబుల్లా ఖాన్ హత్య నిజాం స్టేట్లో ప్రకంపనలు రేపింది. అయితే ఈ అరాచకాలపై నిజాం రాజుకి సమాచారం వెళ్లేది కాదని రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ
నిజాం రాజుని తప్పుదోవ పట్టించేవారని చెబుతారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ నిజాం రాజ్యంలో నెలకొన్న పరిస్థితులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక భారత్కి వ్యతిరేకంగా భారత ఆర్మీని నిత్యం రెచ్చగొట్టేలా వ్యవహరించడం, రజాకార్ల భారీ ర్యాలీ, నిజాం స్టేట్ సొంతంగా రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు, పాకిస్తాన్తో నిత్యం సంప్రదింపులు తదితర అంశాలపై భారత ప్రభుత్వం నిజాం రాజ్యాన్ని ప్రశ్నించింది. ఇదే అదనుగా నిజాం రాజ్యంలో రాజ్యాంగ సలహాదారుడిగా ఉన్న వాల్టర్ మోరిక్టన్ 1948 ఆగస్టు 21న ఐక్యరాజ్య సమితిలో భారత్పై ఫిర్యాదు చేశారు. తమ దేశం విషయంలో భారత్ జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నిజాం సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఎల్ ఇంద్రూస్ బ్రిటన్కు రహస్యంగా వెళ్లి 10 కోట్లతో ఆయుధాలు కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. సిడ్నీకి చెందిన కాటన్ అనే పైలట్ కమ్ ఆయుధ స్మగ్లర్ ద్వారా ఒప్పందం చేసుకుని పాకిస్తాన్తో పాటు పలు దేశాల నుండి గోవా మీదుగా ఆయుధాలు తెప్పించేందుకు ప్రయత్నించింది. కర్ణాటకలో ఓ నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నించింది. యుగోస్లేవియా నుండి 10 కోట్ల విలువైన ఆయుధాలకు ఒప్పందం చేసుకుంది. వీటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది భారత్. మొత్తంగా చూస్తే నిజాం రాజ్యపు చర్యలు పాకిస్తాన్తో కలిసేందుకేనా అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ అప్పటికే నిజాం రాజ్యంలో పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రధానిగా ఉన్న లాయక్ అలీ తప్పుకున్నారు. ఆ తరువాత ప్రధానిగా చత్తారిని నియమించిన రజాకార్ల ఆగడాలపై మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఆయన ఫిర్యాదు చేశాడు. దీంతో ఖాసిం రజ్వీ బెదిరించి ఆయనతో రాజీనామా చేయించాలని చెబుతారు. ఇక నిజాం మాజీ ఆర్థిక మంత్రి గులాం మహమ్మద్ని ప్రధానిగా ఉండాలని కోరారు నిజాం రాజు. అప్పటికే ఆయన పాకిస్తాన్ ఆర్థిక మంత్రిగా కన్ఫర్మ్ కావడంతో ఆయన కూడా నిరాకరించారు. ఇక ఢిల్లీలో పాకిస్తాన్ రాయబారిగా ఉన్న జాహిద్ హుస్సేన్కి ఆ పదవిని ఆఫర్ చేసినా అతను కూడా రిజెక్ట్ చేశాడు. దీంతో తనకు సలహా ఇవ్వాలని పాకిస్తాన్ పితామహుడిగా పేరున్న జిన్నాకు లేఖ రాశారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అయితే మీ రాజ్యంలో మేం జోక్యం చేసుకోలేం అని అన్నారట జిన్నా. ఇందుకు కారణం కూడా ఉంది. అంతకుముందు జిన్నా ఆర్థికంగా పాకిస్తాన్కి ఏదో ఆశించి నిజాంకి సపోర్ట్ చేశారని, అది సాధ్యం కాకపోవడంతో జిన్నా నిజాం రాజుకి హ్యాండ్ ఇచ్చారనే చర్చ కూడా జరిగింది. ఇక ఈ పరిణామాలపై అప్పటికే లార్డ్ మౌంట్ బ్యాటన్ నిజాం రాజును పలుమార్లు హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. ఓవైపు రజాకార్లను కంట్రోల్ చేయలేకపోవడం, రాజ్యంలో తిరుగుబాటు పరిస్థితి, మరోవైపు అంతర్జాతీయంగా తగ్గుతున్న సహకారం. ఈ పరిస్థితుల్లో నిజాం రాజ్యం తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆ టైంలోనే ఖాసిం రజ్వీ మళ్లీ ఎంటర్ అయ్యారు. భారత ఆర్మీ గనుక మన మీద దాడి చేస్తే మనకు అంతర్జాతీయ సహకారం లభిస్తుందని, వారి సహకారంతో భారత ఆర్మీని సరిహద్దుల వరకు తరిమి కొట్టవచ్చని చెప్పారట. ఈ మాట నమ్మారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అప్పటికే రజాకార్ల ఆగడాలతో ప్రజానీకం ఆగ్రహంతో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో భారత్కి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా రజ్వీ చేసిన ప్రకటన పాకిస్తాన్లో హైదరాబాద్ కలిసిపోవడం ఖాయమనే సంకేతాలను ఇచ్చింది. ఈ పరిణామాలపై అప్పటికే లార్డ్ మౌంట్ బ్యాటన్ నిజాం రాజును పలుమార్లు హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఉప ప్రధాని పటేల్ కార్యాలయం నుండి ఆహ్వానం అందితే, మీకు అంత అవసరం అనుకుంటే మీరే ఇక్కడికి రావాలని సమాధానం పంపించారట మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అక్కడితో ఆగకుండా మరోసారి యుగోస్లేవియా నుండి 3 కోట్ల విలువైన ఆయుధాలను కొనేందుకు ఒప్పందం చేసుకుంది. ఆ విషయం పటేల్కి తెలియడంతో యుగోస్లేవియాను తాము ప్రస్తుతానికి శత్రుదేశం అనుకోవడం లేదని పటేల్ వ్యాఖ్యానించారు. దీంతో యుగోస్లేవియా ఆ ఒప్పందాన్ని విరమించుకుంది. ఇక మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలు దుర్రేషేవార్కి కూడా రాజ్యంలోని పరిస్థితులపై సమాచారం వచ్చింది. హైదరాబాద్ స్టేట్లో పరిస్థితులు బాగోలేదని, ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, రజాకార్లను వెంటనే ఆపకపోతే అంతర్జాతీయంగా చెడ్డపేరు వస్తుందని కూడా హెచ్చరించారట. అప్పటికే ఆమె తండ్రి అయిన టర్కీ రాజును అక్కడి ప్రజలు పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆ ఘటన కూడా గుర్తు చేసిందట. అయితే ఈ మాటలు పట్టించుకోకుండా తమకు పాకిస్తాన్, బ్రిటన్ సపోర్ట్ ఉందని భావించేవాడట మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆ టైంలోనే ప్రధానిగా ఉన్న మీర్ లాయక్ అలీని కూడా కొన్నిసార్లు పక్కన పెట్టేలా ఖాసిం రజ్వీ వ్యవహరించేవారు. దీంతో భారత సైన్యాన్ని ఎదుర్కొనేలా సైన్యం సిద్ధం చేస్తామని చెప్పి రజాకార్లకు ఫుల్ పవర్స్ ఇవ్వడం, రజాకార్ల అరాచకాలు భారత ప్రభుత్వానికి తెలియడం, పాకిస్తాన్తో రహస్య ఒప్పందాలు చేసుకోవడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నిజాం స్టేట్ని భారత్లో కలుపుకోవాలని సర్దార్ పటేల్ భావించారు. ఈ విషయాన్ని గ్రహించిన నిజాం రాజు పలు దేశాలకు పరిస్థితిని వివరించారు. అప్పటి బ్రిటన్ కింగ్ 6వ కింగ్ జార్జ్, బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లీ, బ్రిటన్ ప్రతిపక్ష నాయకుడు చర్చిల్, నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్లకు ఫిర్యాదు చేశారు.
అయితే వారు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. ఇక నిజాం స్టేట్లో భారత్కి సంబంధించి పలు ఆంక్షలు విధించారు. భారత కరెన్సీని నిషేధించారు. హైదరాబాద్ నుండి బంగారు, వెండి ఎగుమతులను నిషేధించారు. ఇదే అదనుగా ఖాసిం రిజ్వీ మతతత్వ జ్వాలను రగిలించారు. చివరికి గ్రామాల్లో స్త్రీలు లేకుండా దాక్కోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యంలోని పరిస్థితితో పాటు ఒప్పందంపై తమ వైఖరి చెప్పేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా మరోసారి ఆహ్వానం పంపారు భారత ప్రధాని నెహ్రూ. అయితే మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రతినిధిని పంపారు. ఆ చర్చల్లోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు హెచ్చరికలు చేశారు ఆ ప్రతినిధి. ఇక ఖాసిం రిజ్వీ భారత సైన్యం గనుక తన రాజ్యంలో అడుగుపెడితే లక్షలాది మంది హిందువుల తలలు తెగిపడతాయనే కోణంలో హెచ్చరించారు. ఓవైపు నిజాం రాజ్యంలో అరాచక పాలనను ప్రశ్నిస్తే తమ రాజ్యంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మీర్ ఉస్మాన్ అలీఖాన్ పలు దేశాలకు చెప్పడంతో పాటు వారి మద్దతు కోరాడు. ఐక్యరాజ్య సమితిలో, కామన్వెల్త్ కూటమిలో తమకు సభ్యత్వం కావాలని ప్రతిపాదించారు. ఈ అంశాలపై 1948 సెప్టెంబర్ 18న చర్చ జరగాల్సి ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోతుందన్న ఉద్దేశంతో నిజాం స్టేట్ని భారత్లో విలీనం చేసుకోవాల్సిందేనని పటేల్ పట్టుబట్టారు. పోలీసు చర్యను ప్రతిపాదించారు. అందుకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. ఆ పేరు బయటకు రావడంతో ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని పేరు పెట్టారు. ఇది శాంతి భద్రతల కోసం ప్రతిపాదించిన ఆపరేషన్ కాబట్టి కేవలం పోలీసు చర్యగానే బయటకు చెప్పినా ఇందులో పాల్గొన్నది మాత్రం భారత సైన్యమే. దీన్నే ఈఎన్ గడాట్ ప్లాన్ అని కూడా చెబుతారు. అప్పటి సౌత్ ఇండియా ఆర్మీ చీఫ్ కమాండర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈఎన్ గడాట్ ఈ వ్యూహాన్ని రూపొందించారు కాబట్టి ఆయన పేరుతోనూ ఈ ఆపరేషన్ని పిలుస్తారు. ఇక సెప్టెంబర్ 13న ఈ ఆపరేషన్ మొదలైంది. భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంపై అన్ని దిక్కుల నుండి దాడి చేసేందుకు సిద్ధమైంది. మేజర్ జనరల్ జయంత్నాథ్ చౌదరి నేతృత్వంలోని సైన్యం షోలాపూర్ వైపు నుండి, మేజర్ జనరల్ ఏఎన్ రుద్రా నేతృత్వంలోని సైన్యం మద్రాస్ వైపు నుండి, బ్రిగేడియర్ శివదత్తు నేతృత్వంలోని సైన్యం బేరార్ వైపు నుండి, మేజర్ జనరల్ డిఎస్ ధర్ నేతృత్వంలోని సైన్యం బొంబాయి వైపు నుండి దాడికి ప్లాన్ చేసింది. మొదటి రోజు నిజాం స్టేట్ని నలువైపుల నుండి భారత ఆర్మీ చుట్టుముట్టింది. యుద్ధ ట్యాంకులతో రాజ్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. వరంగల్, బీదర్, రాయచూర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్ వైమానిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చిన్నస్థాయి బాంబులు వేసింది. దీంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్లో భారత ప్రభుత్వ ప్రతినిధి కెఎం మున్షిని రెసిడెన్సీ హౌస్ నుండి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి తరలించి గృహ నిర్బంధం చేసింది. ఆయనకు ఉండే సెక్యూరిటీ గార్డులను బంధించింది. ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాకిస్తాన్ను సహాయం కోరింది. అప్పటికి జిన్నా మరణించి 2 రోజులే అయినా పాకిస్తాన్ వీలైనంత వరకు నిజాంకి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పులను ముమ్మరం చేయడంతో పాటు భారత్ భూభాగంపై శతఘ్నులతో కాల్పులు జరిపింది. కానీ భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. సెప్టెంబర్ 14 రెండో రోజు మధ్యాహ్నానికే ఔరంగాబాద్ను భారత సైన్యం చేజిక్కించుకుంది. ఈ విషయం తెలిసిన నిజాం రాజు నిరాశలో ఉండిపోయాడు. ప్రధానమంత్రిని చూసి ఉస్మాన్ అలీఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారట. సాయంత్రానికి బీదర్, జల్నా పట్టణాలు భారత సైన్యం వశమయ్యాయి. అయితే తూర్పు నుండి చొచ్చుకు వస్తున్న భారత సైన్యాన్ని నిలువరించడానికి వైరా, పాలేరు రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీళ్లు వదిలింది నిజాం సైన్యం. దిగువ ప్రాంతంలో ఆనకట్టలను తెంచేశారు. నల్లరేగడి నేలలు బురదమయం కావడంతో భారత సైనికులు నడవడానికి చాలా ఇబ్బందైంది. వాహనాలు ఆగిపోయాయి. దీంతో భారత సైన్యం మరో వ్యూహం అమలు చేసింది. మిర్యాలగూడ మీదుగా మూసీ నది కాజ్వేను దాటింది. దీంతో సూర్యాపేట, నకరేకల్ దారిలో మూసీపై మరో వంతెనను కూల్చివేయడంతో పాటు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేసింది నిజాం సర్కారు. వరద ప్రవాహం కారణంగా భారత సైన్యం అక్కడే ఆగాల్సి వచ్చింది. ఇక ఆ రోజు రాత్రి హైదరాబాద్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఖాసిం రిజ్వీని కలిసిన ప్రధాని మీర్ లాయక్ భారత ఆర్మీతో తలపడేందుకు రజాకార్లు కావాలని కోరాడు. అప్పుడే మీర్ ఉస్మాన్ అలీఖాన్ కి అసలు విషయం తెలిసింది. నిజాం సైన్యానికి సపోర్ట్గా ఉండాల్సిన రజాకార్లు అప్పటి వరకు అక్కడక్కడా తప్ప ఎక్కడా భారత ఆర్మీని ఎదుర్కోలేదని తెలిసిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ రజాకార్ల నాయకుడైన ఖాసిం రిజ్వీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో అరాచకాన్ని సృష్టిస్తున్న రజాకార్లను పిలిపించిన ఖాసిం రిజ్వీ మొదటిసారిగా భారత ఆర్మీతో తలపడాలని రజాకార్లకు ఆదేశాలు జారీ చేశాడు. అందుకు సాక్ష్యంగా కొన్ని ఫోటోలు తీసుకుని నిజాం రాజుకు పంపించారట. చివరికి 4 బెటాలియన్లకు సమానమైన రజాకార్లను సిద్ధం చేశారు. వాస్తవానికి నిజాం సైన్యంలో 25,000 మంది ఉన్నారని సంఖ్యాపరంగా చెప్పినా అందులో 6 బెటాలియన్ల సైనికులు,
2 అశ్విక దళ రేంజ్మెంట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 6,000 మంది మాత్రమే ట్రైన్డ్ ఆర్మీ ఉన్నారు. మిగతా వారు సివిల్ ఆర్మీ మాత్రమే. వీటిలో కొన్ని యూనిట్లు మొదటి 2 రోజుల్లోనే భారత ఆర్మీకి లొంగిపోయాయి. ఈ పరిస్థితుల్లో నిజాం రాజు కనీసం హైదరాబాద్నైనా కాపాడుకోవాలని ప్రయత్నించాడు. అప్పటికే భారత సైన్యం బీదర్ సమీపంలోకి వచ్చిందని దక్కన్ రేడియోలో వార్తలు వచ్చాయి. 3వ రోజు నిజాం రాజ్యంలోని పశ్చిమ భాగాన్ని భారత సైన్యం చేజిక్కించుకుంది. కళ్యాణి పట్టణానికి దగ్గరగా వచ్చేసింది. దీంతో భారత సైన్యం వస్తున్న మార్గంలో ఉన్న వంతెనలను కూల్చేసింది నిజాం ప్రభుత్వం. ఇక్కడే మరో అంశం ఏంటంటే, నిజాం రాజ్యంలోని కళ్యాణి బీదర్ మార్గం కొత్తది. ఆ రోడ్డు ఉన్న విషయాన్ని కూడా భారత ఆర్మీ తెలుసుకుని ఆ మార్గంలో హైదరాబాద్ వైపు వస్తుండటంతో నిజాం రాజుపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. చివరికి సైన్యాన్ని జహీరాబాద్ వద్ద అడ్డుకోవాలని వ్యూహం పన్నారు. 4వ రోజు బీదర్ నుండి ఇండియన్ ఆర్మీ జహీరాబాద్ వైపు వస్తోంది. తమకు ఓటమి తప్పదని అందరికీ అర్థమైంది. దీంతో తమ రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ను వదిలేసిన రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ చెప్పాపెట్టకుండానే మాయమయ్యాడు. ఆ రోజు ప్రధానితో సమావేశమయ్యారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. తమ ముందు 2 మార్గాలున్నాయని, అందులో మొదటిది భారత్తో విలీనం కావడం కాగా, రెండోది నిజాం రాజుగా తాను పాలన నుండి తప్పుకుని మంత్రిమండలికి బాధ్యత అప్పగించడమే అనే చర్చ జరిగింది. వీటిపై నిర్ణయాన్ని మరుసటి రోజుకి వాయిదా వేసినా రాత్రికి రాత్రే మంత్రిమండలి రాజీనామా చేసింది. ఈ విషయాన్ని దక్కన్ రేడియో ప్రకటించింది. ఇక 5వ రోజు, అదే చివరి రోజు కూడా, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్కు 30 మైళ్ల దూరంలోని బీబీనగర్ వరకు వచ్చేసింది భారత సైన్యం. భారత సైన్యానికి హైదరాబాద్ స్టేట్ ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. అప్పుడే నిజాం రాజుకు ఓ ఆహ్వానం అందింది. భారత యూనియన్లో కలవాలని, మీ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లదనేది ఆ ఆహ్వాన సారాంశం. దీంతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ ప్రతిపాదనకు అంగీకరించారు. తన సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఎల్ ఇద్రూస్ను భారత సైన్యం ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భారత సైన్యానికి తెలిపారు. దీంతో ఆపరేషన్ పోలో ముగిసింది. హైదరాబాద్ స్టేట్ భారత ప్రభుత్వంలో విలీనమైంది. ఇక ఈ ఆపరేషన్ ముగిశాక సెప్టెంబర్ 18న బొల్లారంలోని రాయల్ రెసిడెన్సీలో సందడి నెలకొంది. ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ చౌదరికి ఘనంగా స్వాగతం పలికారు. బొల్లారంలోని రెసిడెన్సీపై జాతీయ పతాకం ఎగిరింది. ఇక సెప్టెంబర్ 19 నాటికి అన్ని దిక్కుల నుండి ప్రవేశించిన భారత సైన్యం హైదరాబాద్కు చేరుకుంది. ఆ తరువాత 8 నెలల పాటు హైదరాబాద్ స్టేట్లో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు మిలిటరీ పాలన సాగింది. ఆ తరువాత ఐపీఎస్ అధికారి వెల్లోడిని హైదరాబాద్ సీఎంగా నియమించింది భారత ప్రభుత్వం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే భారత సైన్యం కూడా గ్రామాల్లో వామపక్ష ఉద్యమకారులను వెతికి చంపిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్ విలీనం తరువాత నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్గా గుర్తింపు పొందారు. ₹1,50,00,000 నజరానాగా ఇచ్చింది భారత ప్రభుత్వం. ఆ తర్వాత ఏటా ₹42,85,000 నిజాం రాజుకి రాజభరణం కింద ఇచ్చేలా 1950 జనవరి 25న నిర్ణయించింది. 1956 నవంబర్ 1 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్గా వ్యవహరించారు. 1957, 1962లో అనంతపురం, కర్నూలు నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వానికి పలు సందర్భాల్లో భారీగా విరాళాలు కూడా ఇచ్చారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో భారత ప్రభుత్వానికి 5,000 కిలోల బంగారాన్ని యుద్ధ సాయంగా అందించారు. ఇవే కాదు, ప్రకృతి విపత్తుల సమయంలోనూ కోట్ల రూపాయల సహాయం అందించేవారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1967 ఫిబ్రవరిలో ఆయన కన్నుమూశారు. ఇక్కడే మరో అంశం కూడా ఉంది. భారత సైన్యం హైదరాబాద్ స్టేట్లోకి వచ్చిన 2వ రోజే పరిస్థితిని గమనించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈజిప్టుకి పారిపోయేందుకు సిద్ధమయ్యారట. అక్కడి చక్రవర్తి ఫరూక్ను సంప్రదించారు. అందుకుగాను 10 కోట్ల పౌండ్లలో 25% అడ్వాన్స్గా, అంటే 2.5 కోట్ల పౌండ్లను కూడా పంపించారు నిజాం రాజు. అయితే ఆయన ఎయిర్పోర్ట్కి సకాలంలో చేరుకోలేకపోయారని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేస్తుందేమోనన్న భయంతో ఆ విమానం అప్పటికే వెళ్లిపోయిందని, అందుకు ఆయుధ స్మగ్లర్ కాటన్ సహకరించారని కూడా చెప్తారు. మరో అంశం ఏంటంటే, ఆయన వద్ద డబ్బు ఉన్నంతకాలం ఆయనకు సపోర్ట్ చేసిన పాకిస్తాన్ ఆ తర్వాత ఆయనతో కనీస సంప్రదింపులు కూడా జరపలేదు. దీంతో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి విషయం అర్థమైంది. కాని అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. దీంతో ఆయన ఈజిప్ట్ సపోర్ట్ కోరాడని చెబుతారు. ఇక నిజాం రాజ్యంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేందుకు, రజాకార్ల ఏర్పాటుకు కారణమైన ఖాసిం రజ్వీ కొన్ని కోట్ల రూపాయలను, బంగారు నగలను తీసుకుని పాకిస్తాన్కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఈలోగా భారత ప్రభుత్వం పట్టుకుంది. మతహింసను ప్రేరేపించడంతో పాటు
పలు హత్యా కేసుల్లో దోషిగా తేల్చింది. దీంతో 1957 వరకు జైల్లో ఉన్నాడు. విడుదలైన 48 గంటల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలనే షరతుతో విడుదల కావడంతో 1957లోనే పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. ఆయనకు పాకిస్తాన్లో జేజేలు పలుకుతారని వెళ్లినా అక్కడ కనీస ఆదరణ దొరకలేదు. చివరికి 1970లో అత్యంత దీనస్థితిలో చనిపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు కూడా. ఇక లాయక్ అహ్మద్ సైన్యానికి పట్టుబడినా గురకా వేసుకుని మహిళల పేరుతో తప్పించుకుని బొంబాయి వెళ్లిపోయాడు. అక్కడ్నుండి కరాచీకి వెళ్లిపోయాడు. ఇక హైదరాబాద్ స్టేట్లో జరిగిన ఘటనలు, కేసుల విషయంలో జోక్యం చేసుకోలేమని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మొత్తంగా చెప్పాలంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నుండి ఇలాంటి సమస్యలు తొలగిపోయి పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పాటైంది. ఆ తరువాత ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. ఆ తరువాత ఏపీ ఏర్పాటైంది. ఆ తరువాత తెలంగాణ ఏర్పాటైంది. నిజాం పాలన నుండి తమ ప్రాంతాలకు విముక్తి, స్వేచ్ఛ, హక్కులు, ప్రశాంతత లభించడంతో నిజాం స్టేట్లో భాగంగా ఉండే మహారాష్ట్రలోని ప్రాంతాల్లో సెప్టెంబర్ 17ని మరఠ్వాడా ముక్తి సంగ్రామ్ దివస్గా జరుపుకుంటారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ కర్ణాటక విమోచన దినంగా జరుపుకుంటాయి. కానీ మన దగ్గరే తెలంగాణ విమోచన దినమా, విలీన దినోత్సవమా అనే వివాదం నెలకొంది. ఇవి భారత్ యూనియన్లో నిజాం స్టేట్ విలీనానికి సంబంధించిన అంశాలు.